హాయ్ స్టూడెంట్స్. సో కి సంబంధించి మనం కాన్సెప్ట్ డిస్ట్రక్టర్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో ఆల్రెడీ కన్స్ట్రక్టర్ అండ్ కాపీ కన్స్ట్రక్టర్ గురించి మనం క్లియర్గా చూసాము. సో డిస్ట్రక్టర్ అంటే ఏంటంటే కన్స్ట్రక్టర్కి ద రివర్స్ టాపిక్. అంటే కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వంగానే మనకి ఇన్వోక్ అవుతుందో, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందో, అంటే మనం క్లాస్ యొక్క స్కోప్ నుంచి ఎప్పుడైతే ఆబ్జెక్ట్ అవుట్ సైడ్కి వచ్చిందో దెన్ డిస్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది. కన్స్ట్రక్టర్ ఏంటంటే ఎక్కువ మెమొరీ ఎలకేషన్స్కి, వేరియబుల్ ఇనిషియలైజేషన్స్కి కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తాము. అలానే వాటి యొక్క మెమొరీని ఫ్రీ చేయడం కోసం మనం డిస్ట్రక్టర్ని యూజ్ చేస్తాము. సో వాట్ ఈస్ డిస్ట్రక్టర్ మీన్స్? Definition. So it is a special method సో ఇది ఎప్పుడు కూడా కన్స్ట్రక్టర్ ఆర్ డిస్ట్రక్టర్ ఏదైనా కూడా మనకి ఆబ్జెక్ట్కి రిలేటెడ్ అయి ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఎప్పుడైతే యాక్సెస్ అయిందో దెన్ ఇక్కడ కన్స్ట్రక్టర్ కానీ డిస్ట్రక్టర్ కానీ మనకి యాక్సెస్ అవుతాయి. బట్ ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు కన్స్ట్రక్టర్ రేజ్ అయితే, ఆబ్జెక్ట్ క్లోజ్ అయ్యేటప్పుడు మనకి డిస్ట్రక్టర్ రేజ్ అవుతుంది. సో ఇక్కడ డిస్ట్రక్టర్ని క్రియేట్ చేయాలి అంటే మనకి సేమ్ యాజ్ క్లాస్ నేమ్తోనే డిస్ట్రక్టర్ క్రియేట్ చేస్తాము, అండ్ సేమ్ యాజ్ కన్స్ట్రక్టర్ కూడా సేమ్ యాజ్ క్లాస్ నేమ్తోనే కన్స్ట్రక్టర్ క్రియేట్ అవుతుంది. బట్ కన్స్ట్రక్టర్కి డిస్ట్రక్టర్కి రెండు క్లాస్ నేమే మెథడ్ అయితే కనుక రెండింటికి డిఫరెన్స్ ఉండాలి కాబట్టి దీన్ని టిల్డ్ ఆపరేటర్తో స్టార్ట్ చేస్తాం. సో ఎప్పుడు కూడా డిస్ట్రక్టర్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ టిల్డ్. విత్ టిల్డ్ ఆపరేటర్. సో మనకి టిల్డ్ ఆపరేటర్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ టిల్డ్ ఆపరేటర్తో మనకి ఏదైతే క్లాస్ నేమ్తో స్టార్ట్ అయ్యే మెథడ్ టిల్డ్ ఆపరేటర్తో స్టార్ట్ అయిందో దట్ ఈస్ నథింగ్ బట్ డిస్ట్రక్టర్. ఓకే, క్లాస్ నేమ్తో స్టార్ట్ అయ్యే మెథడ్ అయితే కన్స్ట్రక్టర్, క్లాస్ నేమ్తో స్టార్ట్ అయ్యి టిల్డ్ ఆపరేటర్ ఉంటే దట్ ఈస్ డిస్ట్రక్టర్. నెక్స్ట్ అనదర్ పాయింట్. సో ఎప్పుడైతే మనం క్లోజింగ్ files or releasing memories సో కమింగ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేసరికి మనకి ఇవన్నీ కూడా రిలీజ్ చేసేసి మెమొరీని ఫ్రీ అప్ చేయడానికి మనకి డిస్ట్రక్టర్ యూజ్ అవుతుంది. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. సో ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. నేను ఏం తీసుకుంటున్నాను అంటే క్లాస్ నేమ్ ఎగ్జాంపుల్ డిస్ట్రక్టర్ డిఈ అని చెప్పి తీసుకుంటున్నాను. సో క్లాస్ నేమ్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైవేట్ మెంబర్స్ కింద 2 మెంబర్స్ డిక్లేర్ చేస్తున్నాను. సో అవి ఏంటంటే char asterisk s and int size. సో నెక్స్ట్ పబ్లిక్. సో పబ్లిక్ వచ్చేసరికి ఫస్ట్ కన్స్ట్రక్టర్ అండ్ సెకండ్ వన్ డిస్ట్రక్టర్. క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్తో మనం మెన్షన్ చేయాలి కాబట్టి సేమ్ అదే నేమ్తో తీసుకుంటున్నాను. కన్స్ట్రక్టర్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ తీసుకున్నాను. డిస్ట్రక్టర్ వచ్చేసరికి నార్మల్ డిస్ట్రక్టర్. సో దెన్ క్లాస్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సంబంధించి బాడీ అనేది డెఫినేషన్ అనేది మనం మెన్షన్ చేయాలి కాబట్టి కన్స్ట్రక్టర్కి. సో దెన్ ఎగ్జాంపుల్ డిఈ. ఫస్ట్ మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి. క్లాస్ నేమ్ ఇచ్చిన తర్వాత ఆపరేటర్ ఇచ్చి నెక్స్ట్ మనం యూజ్ చేసే మెథడ్ ఏదైతే ఉందో ఆ మెథడ్ యొక్క నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ క్యార్ ఆస్ట్రిక్. సో మనం పారామీటరైజర్ తీసుకున్నాం కాబట్టి డెఫినెట్గా అక్కడ పారామీటర్స్ మెన్షన్ చేయాలి. సైజ్ ఈక్వల్ టు strlen ఆఫ్ సి, దెన్ s ఈక్వల్ టు
నేను ఇక్కడ దీనికి సంబంధించి ఇన్వోకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. కేర్ ఆఫ్ సైజ్ ప్లస్ 1 దెన్ స్ట్రింగ్ కాపీ ఇదొక జస్ట్ ఒక టాస్క్ అంతే. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది డిస్ట్రక్టర్. సో అంటే నేను ఒక కన్స్ట్రక్టర్ తీసుకుని ఆ కన్స్ట్రక్టర్లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్గా తీసుకుని ఒక పారామీటర్ పాస్ చేసి దాని నుంచి మనం పాస్ చేసిన స్ట్రింగ్ యొక్క లెంగ్త్ క్యాలిక్యులేట్ చేశాను, దట్ ఈస్ సైజ్. అదే సైజ్తో నేను ఒక ఎస్ అనే ఒక ఎరేకి నేను క్రియేట్ చేసుకుంటూ నేను దాన్ని ఇన్వోక్ చేశాను విత్ సైజ్ ప్లస్ 1. అంటే దీనికన్నా సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందనుకోండి, దీని యొక్క సైజ్ 3 వస్తుంది. 3 అంటే 3 + 1 4తో నేను ఒక ఎరే క్రియేట్ చేశాను, దట్ ఈస్ స్ట్రింగ్. నెక్స్ట్ స్ట్రింగ్ కాపీ ఆఫ్ ఎస్ కామా సి. ఎస్ కామా సి అంటే సిలో ఏదైతే కంటెంట్ ఉందో స్ట్రింగ్, ఆ స్ట్రింగ్ వచ్చి మనకి ఎస్లో కాపీ అవుతుంది. అందుకని ఎస్ని నేను 1 మోర్ బిట్ కింద ఎక్స్ట్రా తీసుకున్నాను. సో దట్ ఈస్ ఎస్ కామా సి. ఇది జస్ట్ ఒక ఫంక్షనాలిటీ అంతే. ఇప్పుడు ఈ మెమొరీ అంతా క్రియేట్ అయింది కదా, ఎస్కి మెమొరీ క్రియేట్ అయింది, సికి మెమొరీ క్రియేట్ అయింది. సో దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక డిస్ట్రక్టర్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ నేమ్ తీసుకోవాలి, ఎగ్జాంపుల్ డిఈ, నెక్స్ట్ ఆపరేటర్, నెక్స్ట్ డిస్ట్రక్టర్. సో మనం డిస్ట్రక్టర్స్ ఏం నార్మల్గా తీసుకున్నాం కాబట్టి నో పారామీటర్స్. నెక్స్ట్ డిలీట్. సో దీనికి నేనంటే మనం ఏ టైప్ ఆఫ్ వేరియబుల్కి డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో అదే మెన్షన్ చేస్తాం. సో డిలీట్ ఆఫ్ ఎస్ అని చెప్పి నేను ఇచ్చాను. సో అంటే ఎస్కి సంబంధించిన టోటల్ మెమొరీ అంతా కూడా మనకి క్లియర్ అయిపోతుంది. సో దెన్ మనకి అక్కడ ఎస్ అనేది ఫ్రీ స్పేస్ అవుతుంది. అంటే ఎంతో కొంత మనకి ఫ్రీ స్పేస్ కోసం మనం ఎప్పుడైనా డిస్ట్రక్టర్స్ యూజ్ చేస్తాము. సో అంటే ఆల్రెడీ సి అనేది మెయిన్ కాబట్టి ఎస్ అనేది టెంపరరీ కాబట్టి మనం ఎస్ని ఫ్రీ చేసాము. సో సమ్ టైమ్స్ మనం అన్నీ కూడా ఫ్రీ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ టాస్క్ డిస్ట్రక్టర్ అనేది మీరు యూజ్ చేయొచ్చు, అదర్ దాన్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు. సో ద మెయిన్ కాన్సెప్ట్ అనేది అయితే కన్స్ట్రక్టర్. సమ్ టైమ్స్ మనకి డిస్ట్రక్టర్ యూజ్ చేసే ఛాన్స్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.